2024 మే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభ రాశికి శుక్రుడు అధిపతి. అయితే ఈ రాశికి 2 గ్రహాలే బాగున్నాయి. ఈ 2 గ్రహాలు బాగున్నాయి, 6 గ్రహాలు బాగాలేవు. మరి ఏమి చేయాలి? ఏం చేస్తే మనం బాగుంటాం? 6 గ్రహాలు బాగాలేదు, 6 గ్రహాలకి పూజ చేయించుకోవాలి. అయితే అది చెప్పకపోతే ఇంకోటి చేస్తే లాభం లేదా అని ప్రశ్న వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ పూజలన్నీ మీరు బ్రాహ్మణులు బతకటానికి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనివల్లే మీరు బతుకుతున్నారా? మేము అసలే వస్తుంటే మూలిగా నక్క మీదట ఎలక్కాయ పడదట, మరి బాధపడుతున్నట్టుంది, ఇదేందని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మన హిందూ మతంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఎవరూ కనుక్కోలేదు. మనమే కాదు పడ్డది, దేవతలు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఎట్లా కష్టపడ్డారంటే, దేవతలు అన్నదమ్ములు 2 ఉన్నారండి. ఒకళ్ళేమో దేవతలు, ఒకళ్ళు రాక్షసులు. ఒక భార్య సంతానం దేవతలు, ఒక భార్య సంతానం రాక్షసులు. ఈ దేవతలు మంచి స్వభావం గలవాళ్ళు, ఈ రాక్షసులు క్రూర స్వభావం గలవాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే, ఈ ఇల్లు కావాలండి, ఈ ఇల్లు తీసుకెళ్ళాలి, పగల కూడా తీసుకెళ్దామనే వాళ్ళు దేవతలు. పగలగొట్టకుండా భూమితో సహా పెళ్ళగించుకొని తీసుకెళ్దామనే వాళ్ళు రాక్షసులు. అయితే వాళ్ళు అనుకున్న పని సాధిస్తారు. అంటే ఇల్లునే పెళ్ళగించి ఇంకో చోట పెట్టారంటే ఎంతటి వాళ్ళు? అంటే వాళ్ళు దేవతలకి పూజ చేయటం ఎట్లా చేశారంటే, ప్రాణం పోయినా సరే మరి వాళ్ళు అనుకున్న సాధించాలి. అట్లాంటి వాళ్ళు రాక్షసులు, వీళ్ళు దేవతలు. అయితే ఈ రాక్షసుల వల్ల దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, ఇంద్రుడు, నవగ్రహాలు అందరూ కూడా ఈ రాక్షసుల చేతిలో పరాభవింపబడి వాళ్ళ స్థానాలు వదిలిపెట్టి పారిపోయినారు. ఇవాళ మన గ్రహాలు బాగుండకపోతే మనం ఎట్లా బాధపడుతున్నామో అట్లా ఒకప్పుడు దేవతలంతా బాధపడ్డారు. అప్పుడు ఏమి జరిగింది మనం చూడాలి. ఒకప్పుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ ఘోరమైన తపస్సు ఎట్లా ఉంటుందంటే, సప్తలోకాలు కూడా అగ్నితో మంటలు కాలిపోతున్నాయి. ఎవరు దేవతలు కూడా బతకలేనటువంటి స్థితి వచ్చింది. అప్పుడు అయా మమ్మల్ని బతికించమని ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళారు. సరే, ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుడిని, నీకేం కావాలో కోరుకోవయ్యా అంటే, వచ్చి నువ్వు నా పట్టులో కూర్చోమన్నాడు, నా కడుపులో కూర్చోమన్నాడు. కడుపులో కూర్చుంటే ఈశ్వరుడు లేకపోతే ఏమీ లేదు. సరే, దేవతలందరూ కూడా బాధపడి పార్వతమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అమ్మ, 33 కోట్ల మంది ఉన్నాం, ఎందుకో పనికి రాకుండా పోయినాం ఈశ్వరుడు లేకపోతే. ఆ రాక్షసుడు వాడి కడుపులో పెట్టుకున్నాడు. వాడి స్వార్థం అట్లాంటిది, ఏం చేయాలంటే, అప్పుడు పార్వతమ్మ వాళ్ళు చెప్పింది, దేవతలందరికంటే శక్తివంతులు రాక్షసులు, దైవే బలే దుర్బలే. ఇప్పుడు నేను చెప్పేది ప్రతి వాళ్ళకి ఇదే, దైవబలం మీరు సంపాదించండి, దైవబలం సంపాదించిన వాళ్ళ దగ్గర ఫలితాన్ని పొందండి అని చెప్తున్నా. అటువంటి రాక్షసులతో ఏం చేయాలి తోచక, దేవతలందరూ కలిసి యుద్ధం చేసినా వాడిని జయించలేరు. అంటే ఎట్లాగంటే, వాడిని యుక్తితో జయించాలి అంటే, అప్పుడు బ్రహ్మగారు డోలు వాయించాడు, విష్ణుమూర్తి నాదస్వరం వాయించాడు, నందీశ్వరుడు నృత్యం చేశాడు. అప్పుడు కూడా ఇప్పుడు సారాయి అట్లాగో మధు అంటారు, వాడు మధువు సేవించి మత్తులో వీళ్ళు నృత్యం చేస్తుంటే, పాడుతుంటే వాడు కూడా కొంతసేపు నృత్యం చేశాడు. ఓ, ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఏయ్, మీకేం కావాలో తీసుకోండి అన్నాడు. వీళ్ళకి భయం, అడిగితే చంపుతాడేమో, వాడు దైవాలను సంపాదించున్నాడు. ఆలోచిస్తుంటే వాడు అన్నాడు, మేము రాక్షసులము, అన్నది చేస్తాం, అన్నమాట తప్పం. మీరంతా కలిసి అమృతం మీరు రాగి మాకు లేకుండా చేశారు, మేము అట్లాంటి దుర్మార్గులం కాము అంటే. మన గుర్తుపట్టాడేమో అనుకుంటే,
దేవతలే దుర్మార్గులు, మేమే మంచి వాళ్ళని తెలియచేయడం కోసం ఈ మాట అంటే, అయ్యా నేను అడిగింది ఇస్తావా అంటే ఇస్తానన్నాడు. ఏమీ లేదయ్యా నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాకు ఇవ్వమన్నారు. అప్పుడు వాడికి తలకాయ అమ్మో ఇక నా చావు దగ్గరికి వచ్చింది అనుకొని నా శిరస్సుని త్రిలోక పూజన చేయమన్నాడు. త్రిలోక పూజన చేయమంటే అప్పుడు నందీశ్వరుడు కాలుతో తొక్కాడు. పొట్ట పగల్లా, ఈశ్వరుడు బయటికి రాలే. మరి విష్ణుమూర్తి కాలుతో తొక్కాడు. నందీశ్వరుడు కొమ్ములతో పొడిస్తే ఈశ్వరుడు బయటకు వచ్చాడు. అప్పుడు వాడి తలకాయ కోసుకెళ్ళారు ఈశ్వరుడు. అంటే గజాసురుడు అంటే ఏనుగా. పార్వతి అమ్మవారు స్నానం చేయడానికి పిండి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి వాకిట్లో కాపలా పెడితే ఈశ్వరుడు నందీశ్వరుడు తలకాయ తీసుకొని ఆ గజాసురుడు తలకాయ తీసుకొని వెళితే ఆ పిల్లవాడు లోపలికి పోనీయకుండా అడ్డగించాడు. మా అమ్మగారు స్నానం చేస్తుంది, ఎవడు పోవటానికి వీల్లేదంటే, ఓ నువ్వెవడు ఎదవా నా భార్య దగ్గర పోవటానికని ఆయన అడ్డం తిరిగి ఆ గజాననుడు అనేటువంటి కుమారుడు తలకాయ తగ్గోసి ఆయన లోపలికి వెళ్తే అప్పుడు పార్వతమ్మ వాళ్ళ పిల్లవాడు ఎట్లా ఇచ్చాడు నిన్నంటే అప్పుడు ఈ పని చేశారంటే ఆమె బాధపడితే అప్పుడు ఆ గజాననుడు అనేటువంటి వాడికి ఈ గజాసుడు అనే వాడి రాక్షసుడు తలకాయ పెట్టి ప్రాణం పోశారు. అంతకుముందు మనిషి తలకాయ, అప్పుడు ఏనుగు తలకాయ పెట్టి ప్రాణం పోశారు. అయితే అప్పుడు ఏం జరిగింది? అంతకుముందు అందరూ కలిసి చేస్తే కానీ ఏది కుదరదంటే ఆమె చేసిన పిండి బొమ్మకి 33 కోట్ల మంది దేవతల యొక్క శక్తి ధార పోస్తే ఆమె ప్రాణం పోస్తుంది. ఆయన గజాననుడు అయినాడు. అప్పుడు ఈశ్వరుడు తలకాయ కోసేసి మెడకాయ కోసేసి ఆయన శక్తి కూడా పోశారు. 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించిన వాడు గణపతి. ఇవాళ గణపతి పూజ చెయ్యని మానవుడు ఎవడో చెప్పండి? వినాయక చవితి వస్తే ఆఖరికి కత్తులు తీసుకొని పొడుచుకునేవాళ్ళు కూడా కత్తులు పెట్టి పూజ చేస్తున్నారు తెలుసా? పోలీస్ స్టేషన్లో గన్స్ పెట్టి పూజ చేస్తారు. ఏ పని చేసేవాడైనా గణపతి పూజ చేస్తారు. ఆ గణపతి అంతటి శక్తిమంతుడు. ఇవాళ నేను ఇన్ని చెబుతున్నాను, ఇవన్నీ పుక్కిటి పురాణాలు అనుకోబాకండి. నేను గణపతి ఆరాధన చేసేది, గణపతిని పూజించేది. ఎటువంటి సమస్యకైనా ఆ గణపతి పూజతోటి వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టే మార్గం ఉంది. తర్వాత కాలసర్పదోషం వస్తుంది. సర్పదోషానికి ఏమిటి? సర్పం ఎవరు? ఈశ్వరుడు కొడుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. గణపతి ఎవరు? ఈశ్వరుడు కొడుకు. కాబట్టి గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే మన బాధలన్నీ తొలగిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు గ్రహరీత్యా గ్రహదోషాలు ఎట్లాంటివంటే, షుగర్ వచ్చిన వాడికి మందు ఎట్లా ఉంటుంది? అది ఉపశమనం అంటే షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది, వ్యాధి నిర్మూలన మాత్రం చేయదు. ఈ గ్రహదోషాలకి గ్రహాలు పూజ చేస్తే అప్పటి వరకే ఉపశమనం. పూర్తిగా నీకున్నటువంటి దోషాలు పోవాలంటే పితృదోషము, కాలసర్పదోషము, కుజదోషము, ఇంకా రకరకాల దోషాలు ఉన్నాయి. మరి మాతృదోషము, పితృదోషము, ఈ దోషాలన్నిటికీ కూడా రకరకాలైన పూజలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గణపతి, 2 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇట్లా అనేక రకాల పూజలు ఉన్నాయి. అటువంటి పూజలతో ఎంతోమంది సత్ఫలితాన్ని పొంది సుఖంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చేయించి ఉన్నాను. కాబట్టి మనకి ఈ బాధలు పోవేమో అని భయపడాల్సిన అవసరం అంటూ లేదు. ఎవరైనా సరే జాతక రీత్యా ఏ దోషాలున్నా పోగొట్టుకుంటానికి మంచి అవకాశం మా దగ్గర ఉంది. మీరు కావాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా లేని పక్షంలో హస్త సాముద్రికం ద్వారా, హస్తరేఖల ద్వారా మీ దోషాలు ఏమిటో చూసి మీకు ఏది చేస్తే మంచి మార్గం దొరుకుతుందో అది చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి కుజుడు బుధుడు తప్పితే ఏ గ్రహము కూడా బాగాలేదు, మిగతా 6 గ్రహాలు బాగాలేదు. కాబట్టి ఇట్లాంటి సమయంలో మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జాతకం చూపించుకోవడమే కాక ఏది చేస్తే శాంతం పోతుంది, ఏది చేస్తే బాధలు తొలుగుతాయి, అది చేయటానికి ప్రయత్నం చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.